మొన్న నేను హాస్పిటల్ పోయినా, అయితే బిల్లు కట్టేందుకు పేమెంట్ ఇచ్చేసిండు చేతికి ఇవ్వగానే కస్టమర్కి ఏమంటుండు అలా చుట్టాల అబ్బాయా మరి ఎవరు, అలా చుట్టాల అబ్బాయా ఎవరో తెలియదు. ఆయన నేను పక్కనే ఉన్నా అక్కడ. 9,000 అని చెప్పేసి హాస్పిటల్ వారు చెప్పారు. ఇక ఈ అన్నకి ఏమనిపించిందో ఏమో, ఏకదము ఒకటి పరి ఏమన్నాడంటే నేను 10 రోజులల్లా 10 కోట్లు సంపాదిస్తా, ఏం బిల్లు ఇస్తున్నావు నువ్వు నాకు అనగానే ఇక ఇక అన్న వెంటనే అందుకున్నాడు. 10 రోజులల్లా నువ్వు 20 రోజులల్లా నువ్వు 1,00,000 కోట్లు సంపాదించుకో, నా పేమెంట్ నాకు కట్టుపోయా అని అన్నాడు. అరే నేను 10 రోజుల్లో అరే సంపాదిస్తావా అన్న, నీ ఇగో 9,000 అన్నాడు కదా, ఇగో 7,000 ఉన్నాయి, 7,500 ఉన్నాయి, నాకు మన్నించూరు ఇంత చూడు గరీబోళ్ళం అని చెప్పి చేతిలో పెట్టి తప్పించుకుంటే అయిపోతుంది కదా. నేను 10 రోజుల్లో సంపాదిస్తా, ఎన్ని సంపాదించుకుంటే నీకు నాకేమన్నా ఇస్తావా అన్న. ఆడ నిజంగా ఇక నెత్తుండి మాట్లాడుతుండా నెత్తి లేక మాట్లాడుతుండా నాకు అర్థం కాలేదు. ఇక 10 రోజులలో 10 కోట్లు. ఇక అన్న నువ్వు కట్టేటుంటే పేమెంట్ కట్టానా, ఎందుకు సతాయిస్తున్నావు వాళ్ళను? మన ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళను బతిలాడతాం, అది చేస్తాం, మీ కాళ్ళ మీద పడతాం, ఏదో రకం బట్టి మన ఆరోగ్యం మంచిగా చేపించుకుంటాం డాక్టర్తో. ఇప్పుడు 9,000 అంటే 9,000 లేకపోతే సార్ మా పరిస్థితి గరీబ్ ఉన్నది సార్, చూడు సార్ అంటే ఒక 1,000 రూపాయలు తీసేస్తాడు, ఒక 500 తీసేస్తాడు. కట్టాలా పక్క జరగాల కానీ ఉన్న డైలాగులని చెప్పి ఏం పైదా అన్న. ఇక గరమైండు అన్న, గరం కాగానే ఇక తిట్టగానే అటు వెళ్ళిపోయిండు, అట్లా కస్టమర్కి తగిలిండు.